మేము ఈ సంవత్సరము 3 ఎకరాల్లో పసుపు పంట అయితే పండించాము. 2 ఎకరాల్లో పసుపు తవ్వకాలైతే చేపిచ్చేసాము. పసుపు మొత్తము కలంలోకి అయితే తీసుకొచ్చేసి ఈ విధంగా కుప్పలుగా అయితే వేసాము చూడండి. కాడి వచ్చేసి ఒక పక్క, అలాగే మండాలు వచ్చేసి ఒక పక్క. ముందు రోజు వచ్చేసి పసుపు అయితే సగానికి పైగా ఉడకపెట్టేశారు. అలాగే రెండవ రోజు వచ్చేసి ఇప్పుడు మిగిలిన పసుపు మొత్తము ఉడకపెట్టేసి పోతామనేసి చెప్పారు చూడండి ఈ విధంగా. అలాగే ముందు రోజు పసుపు ఉడకబెట్టిన పసుపు మొత్తము ఈ విధంగా కుప్పలుగా వేసేసిన తర్వాత అవి మొత్తము బాగా ఆరిపోయిన తర్వాత పగలగొట్టేసి అయితే పెట్టాము. అది కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో అయితే చూపించాను. ఈరోజు కూడా చూడండి పసుపు అయితే ఉడకబెట్టేస్తున్నారు కదా, ఈ విధంగా కుప్పలుగా అయితే వేశారు చూడండి. మండాల పక్కన అలాగే కాడి పక్కన ఇవి కూడా బాగా ఆరిపోయిన తర్వాత ఇవి కూడా పగలగొట్టేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకుంటాము. మళ్ళీ పగలగొట్టేసి పెట్టేసిన తర్వాత తర్వాత మొత్తము మరుసటి రోజు ఇక మొత్తము తిప్పుకుంటూ వస్తుండాలి. దంత ద్వారా వస్తే దంత ద్వారా తిప్పుకోవాలి, లేదంటే దంత ద్వారా రాకపోతే చేతుల ద్వారా అయితే ఇంకా తిప్పుకుంటూ వస్తుండాలి. ఈ విధంగా వరుసగా 3 రోజులు 4 రోజులు ఈ విధంగా తిప్పుతూ వస్తుంటాము. తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత మండాలకు ఉన్నటువంటి వేర్లు ఇవన్నీ కూడా ఎద్దుల ద్వారా గుంటక అయితే కొట్టేసాము. ఆ విధంగా తోలు మొత్తము, ఆ వేర్లు మొత్తము పోయిన తర్వాత తర్వాత 2 రోజులు బాగా ఎండిపోయిన తర్వాత ఎండబెట్టేసి మళ్ళీ ఎద్దుల ద్వారానే గుంటకైతే కుట్టేసి ఈ విధంగా అయితే చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే పసుపు మిషను ఎవరైనా ఇంకా అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని అందులో వేసి అవి తిప్పేస్తే దుమ్ము ధూళి మొత్తము పోయి పసుపు అయితే చాలా అంటే చాలా శుభ్రంగా అయితే వస్తుంది. ఆ విధంగా అయినా కూడా చేసుకుంటాము. లేదంటే ఈ విధంగానే ఎద్దుల ద్వారా తోలుకొని ఇంకా కాస్త దానికి మిషన్ ద్వారా ఆడిస్తే దానికి అలాగే ఎద్దుల ద్వారా తిప్పితే దానికి కాస్త తేడా అయితే ఉంటుంది. ఆ విధంగా అయితే చేసుకుంటాము. చూడండి ఎండలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. అవి కూడా చాలా త్వరగా ఆరిపోతుంది. అది కూడా మీకు చూపిస్తాను తప్పకుండా. పాల్గొట్టేటప్పుడు కూడా అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నము ఈ విధంగా అన్నం అయితే తీసుకొచ్చేసి పెట్టేసాం చూడండి. అంతా వాళ్ళే చేసుకుంటారు.